నాయి బ్రాహ్మణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ముగిలి పాపిరెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి బల్లేపల్లి వరకు సాగిన ఈ ర్యాలీలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, గుండ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కుల వృత్తులను కాపాడటానికి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా చదువు, ఉద్యోగాలను వదిలేసి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుల వృత్తినే నమ్ముకొని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆ నాయి బ్రాహ్మణులు పొట్టగొడుతున్న కార్పొరేట్ సెల్లుల్ని తక్షణమే మా పొట్టగొడుతున్న కార్పొరేట్ సెల్లు తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. మా విషయాన్ని విన్నవించుకుంటున్నాం. వాళ్ళు మా విషయాన్ని విన్నవించుకొని వాళ్ళు తక్షణమే మా పరిష్కారం చేస్తారని 3 మంత్రులు కూడా కోరుకుంటున్నాం. ఆల్ పార్టీస్కి వినతి పత్రం ఇచ్చినాం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం, కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మిత్రులారా, మా సంఘీయులందరూ, మా నాయి బ్రాహ్మణులందరూ పుట్టగొడుగుల కార్పొరేట్ సెల్లులు రావటం వల్ల మా నాయి బ్రాహ్మణులందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాలని, కార్పొరేట్ సెల్లులను వెంటనే రద్దు చేయాలని, మాకు పేటెంట్ హక్కు కలిగించాలని, మా నాయి బ్రాహ్మణుల పోరాటం పేటెంట్ హక్కు కలిగించేదాకా మా నాయి బ్రాహ్మణుల పోరాటం ఆగదని వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మేము రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్ సెల్లుల్లో కూడా బయట నుంచి వేరే కులస్తులను తీసుకొచ్చి చేయించుకోవడం వల్ల ఇదే వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చిన్న డబ్బాలో ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. మేము ఆ పెట్టుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అయ్యా మా మంగళ కులస్తులకు సంబంధించిన వాళ్ళు, నాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ షాపుల్లో పనిచేస్తే బాగుంటుంది. పెద్దోళ్ళు ఒకళ్ళు షాపులు పెట్టినా కానీ మా కులస్తులనే పెట్టుకోండి, దాంట్లో వేరే కులస్తులైన వాళ్ళు వద్దు, మేమే చేయాలి, మాకు ఈ హక్కు కల్పించండి, మా పొట్ట కొట్టద్దు, మాకు ఇది తప్ప ఇది మాకు తెలియదు, వేరే అదర్ క్యాస్ట్కి అసలు ఛాన్సే ఇవ్వద్దు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు రాష్ట్ర గవర్నమెంట్ అనేది పోయినసారి కూడా ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.